राधा दामोदर प्रेष्ठा राधिका वार्षभानवी समस्तवल्लवी बृंदधमिल्लोत्तम समल्लिका कृष्ण प्रिया बली मुख्या गांधर्वा ललिता सखी विशाखा सखसुखिनी हरिवृद्भृंगमंजरी इमा वृंदावनेश्वर्या दशनाम मनोरमाम् आनंदचंद्रिकां नामयोर्हस्यां स्तुतिं पठेत् सक्लेशरहितो भूता भूरि सौभाग्यभूषितः तनितं करुणापात्रं राधा माधवयोर्भवेत् इति श्रीमद्रूपगोस्वामी विरचितस्तवमालायां श्रीराधिका आनंदचंद्रिकाख्यदशनाम स्तोत्रं सम्पूर्णम्। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। भक्तिस्त्वयि स्थिरतरा भगवन् यदि स्यात् दैवेन न फलति दिव्यकिशोरमूर्तिः मुक्तिः स्वयं मुकुलिताञ्जलि सेवते स्मान् धर्मार्थकामगतयः समयप्रतीक्षा परस्परानुकथनं पावनं भगवद्यशः मितो रतिः मितस्तुष्टिः मितवृत्तिर्मित आत्मनः स्मरन्तः स्मारयन्तश्च मितो अगौहरं हरिं भक्त्या संजातया भक्त्या विभृत्युत्पलकां तनुम्। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ప్రియ భక్తులందరికీ సాయంకాల వందనం. శ్రీ నరహరి చక్రవర్తి ఠాకూర్ విరచిత భక్తి రత్నాకరం దాసతరంగం. అద్వైతాల వారి యొక్క వృత్తాంతాన్ని మనం శ్రవణం చేస్తూ కృష్ణ వినా కృష్ణుడు లేకుండా ఎన్ని రోజులు ఈ విధంగా ఉద్విగ్న చిత్రమై గడిపేదని వ్యాకుల చిత్తులై ఉండేవారు. ఎల్లప్పుడూ కృష్ణుని ఆరాధనలో భిన్న విధములుగా ఆయన్ని ఆరాధించేవారు. అద్వైతాల వారి హుంకారానికి, ఆయన పిలుపుకి కృష్ణుడు ప్రకటమయ్యారు. అయినప్పటికీ మహాప్రభుకి అద్భుతమైన లీలనేది ఆభాసులందరూ చూచేవారు. అందరికీ ఆయన యొక్క దర్శనాన్ని ఇచ్చేవారు కాదు. వాస్తవ దర్శనాన్ని ప్రకారాంతరంగా తెలియపరిచేవారు తమ క్రియల ద్వారా, లీలల ద్వారా. प्रभु प्रकाशिया पूजी उल्लास अंतरे कत मनोरथ करि गेला शांतिपुरे। श्री राम पंडित गया प्रभु आज्ञाय प्रभु जे कहिलो तहा
हैया विश्वलाद्वैत प्रेमा विषे जे जे कथा कहिए ता कहिते नाइसे। अद्वैत भवनी महानंद उतलिलो प्रभु पूजा द्रव्य सीता देवी सज्ज कइलो। अद्वैत रुजे कौतुक कहानी न जाए गोष्ठी सहाद्वैत आई से नदी आए। अद्वैत आई से जानी प्रभु गौर हरि ये पते श्रीवास गृहे गेला शीघ्र करी। మహాప్రభు ప్రకాశం అవ్వాలనే ఉద్దేశంతో ఉల్లాసపురుడే ఆయన్ని ఆరాధించేవారు. అలా కొన్ని రోజులు మాయాపూర్లో ఉండి నదియాలో ఉండి శాంతిపురానికి వెళ్ళారు. శ్రీరామ పండితులు వెళ్ళి మహాప్రభు ఆజ్ఞతో ప్రభుజీ కహిల తహ కహిలన్ జాతహాయ్, మహాప్రభు ఏది ఏమన్నారో అది చెప్పనల్వికారది అంటున్నారు గ్రంథకర్త. ఆ మాటలు విని అద్వైతాల వారు ప్రేమావేశంలో ఏవో చెప్పారట. అద్వైత భవనంలో మహానందం ఉప్పొంగింది. మహాప్రభుని పూజ చేయడం గురించి సీతాదేవి అంతా కూడా ఏర్పాటు చేసింది. అద్వైతాల వారు మంచి ఆనందంతో తన గోష్ఠితో పాటు అద్వైతాల వారు నది వచ్చారట. అద్వైతాల వారు శాంతిపురం నుండి నదియాకు వచ్చారని తెలుసుకున్న గౌరహరి మార్గాన్ని చూపిస్తూ మీ మార్గం మీదుగా గౌరహరి అద్వైతాల వారి ఇంటికి వెళ్ళారు. శ్రీవాస పండితుల వారి ఇంటికి వెళ్ళారు. భక్త గోష్ఠి సహిత గౌరంగ సుందర్ నిజ గృహ సంకీర్తనే మగ్న నిరంతర. భక్తులందరితో పాటు గౌరసుందరుడు తన గృహంలో సంకీర్తన మహోత్సవంలో తెలియాడారు నిరంతరం. యథా సంకీర్తనానంది స్థిర నహి బాందే పుండరీక విజ్ఞానది బోలి ప్రభు కాందే. అనవర్తము సంకీర్తనానందంలో మత్తుడై ఉంటే హఠాత్తుగా పుండరీక విద్య అనేది పేరు చెప్పి ఆయన ఏడ్చేవారట. క్షణే క్షణే బందో బులియా కాందై పుండరీక విద్యానిధి ప్రియోతిశయ. ఒకప్పుడు కసపట్లోనే నాన్నగారు అంటూ బంధువు అంటూ విలపించేవారట. పుండరీక విద్యానిధిని నామం చేస్తూ ఆయన ఉద్దేశించి. పుండరీక విద్యానిధి మహాప్రభుకు అతిశయ ప్రియపాత్రుడు. सर्वमते श्रेष्ठतारो वासवंगदेशे चक्रशलानमे ग्राम चाटिग्राम पासे मध्य मध्य नवद्वीप स्थिति हो नवद्वीप्याचे तारा पूर्व आलय. ఈ పుండరీక విద్యానిధి
వంగదేశంలో ఉండేవారు. చక్రశీల అనే గ్రామం చాటి గ్రామానికి పక్కనది. మధ్య మధ్యలో నవద్వీపానికి వచ్చి కూడా ఉండేవారు. నవద్వీపంలో కూడా ఒక ఆయన గృహం ఉన్నది ఆయనకు. తిహో మహావైష్ణవ చినితే సాధ్యకార్ దికిలే విషయ జ్ఞాన హైతు సవార్. ఆయన మహావైష్ణవుడని తెలుసుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే చూడంగానే ఈ మహా విషయముల్లో మునిగి తేలేవాడుగా కనపడతాట ఆయన. అందుకని ఈయన వైష్ణవుడా అని ప్రతి ఒక్కరికి సందేహం రాకుండా ఉండదట. వహే శ్రీనివాస్ గౌరచంద్ర నిజముఖే కహితి చరిత్రతార భాసే మహాసుఖే. ఎక్కడో పుండరీక విద్యానిధి మహాప్రభు ఆయన పేరు చెప్పి ఆయన పవిత్ర చరిత్రాన్ని కీర్తించేవారట. ఆనందంలో తెలియాడేవారట. ప్రభు ఆకర్షణేతి హో ఆయిలా నదియా రాత్రి యోగే అసిమిలే ప్రభురియతాయ్. మహాప్రభు ఆయన్ని స్మరించారు. మహాప్రభు ఎప్పుడైతే ఆయన స్మరించారో స్మరించడమే ఆయన ఆకర్షించడం, అనుగ్రహించడం, లేదు ఆహ్వానించడం. నదియాకు వచ్చేసారండి ఆయన. ఆ రోజునే వచ్చేసి రాత్రిపూట వచ్చి మహాప్రభుని కలిశారట. ఎవరో మధ్యవర్తులై ఉండి పిలవడము, చందనము, ఎవరో మనిషి ఎక్కడో ఎవరికీ తెలియదు. ఆయన పేరు చెప్పి ఆయన పలానా చోట ఉంటారని చెప్పి మహాపురుషు స్మరించగానే ఆయన ఆహ్వానిస్తుండగా ఆయన వస్తున్నవాడే. ఎందుకంటే మహాప్రభు యొక్క పార్షదులకు ఇంటర్లింక్స్. ఆటోమేటిక్గా నారదుడు ప్రభుత్వం ఎక్కడెక్కడ ఆటోమేటిక్గా సంకల్ప మాత్రం చేత ప్రత్యక్షమైపోతూ ఉన్నట్టు ఆ మహాపురుషు అంతకు వచ్చేసారు పుండరీక విద్యానిధి. आनंदे मूर्छित हिला प्रोरे देखिया भासे नेत्रे रुजले चेतन पाया. మహాపురుషు చూసినంత మాత్రం చేతనే ఆనందంలో మూర్ఛితుడైపోయాడు ఆయన. ఏమీ పరిచయం ఏమీ లేదు. దర్శనమాత్రం చేతనే ఆనంద ప్రఫుల్లుడే మూర్ఛితుడైపోయాడు. ఆనందాన్ని పీక అవస్థలోకి వెళ్ళిపోయాడు. మళ్ళా కాసేపు అయిన తర్వాత చేతనత్వాన్ని పొందినవాడే కన్నీటి దారాలతో ఆనంద భాషణలతో శరీరాన్ని చనిపేశాడు. करे जते को खेदु जे दैन्य प्रकाश देखी से दशा सब नत्र जले भासे. दिव्य विद्यानिधि गोसाई रे प्रभु बक्षे दुरी होइलन जय जेतः कही तिन्ना पारी. महाप्रभु इस साल చిన్నది, 24 ఏళ్ళు ఇంకా లోపే. విద్యానిధి పెద్దవాడు.
మహాప్రభు కంటే ముందు అవతరించిన పార్షదుల్లో ఒకడు ఆయన. ఎంతో దుఃఖాన్ని, ఖేదాన్ని, దైన్యాన్ని ప్రకాశింపచేస్తూ ఆయన ఆ యొక్క దశను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కళ్ళమని నీళ్ళు పెట్టుకున్నారు. ఆయన పరిస్థితి, ఆయన యొక్క దైన్యము కానీ, ఆయన యొక్క దుఃఖము కానీ, ఆ విరహము కానీ, ఆ కాతరత్వం కానీ, ఆనందం అవన్నీ చూచి మహాప్రభుని ఒళ్ళోకి తీసుకున్నారు విద్యానిధి. ఎంతో ఆయన్ని ఆలింగనం చేసుకొని ఆదరించారు. షవారే కహే ప్రభు ఉల్లాస భయ్యా, దేకే నాం ప్రేమ నిధి నయన భరియా. మిగతా అక్కడ ఉన్న భక్తులందరితో పాటు మహాప్రభు అంటున్నారట, కన్నులారా ప్రేమ నిధిని నేను దర్శించాను అని పుండరీక విద్యానిధి ఉద్దేశించి అంటున్నారు. ఆయన ప్రేమకు నిధి అని భాండాగారం. ఈచే కొతకహి ప్రభు గౌర సుందర్, నేత్రదలే సించి దివ్యా విద్యానిధి కలేబర్ అని చెప్పి మహాప్రభు కూడాను కన్నీటి ద్వారా తడిపిస్తారట విద్యానిధి దేహాన్నంతటినీ కూడా. విద్యానిధి ప్రేమాయ విశ్వలో నివార్, ప్రభుర్ ఇచ్చాయ్ బాహ్య జ్ఞాన వైలోతార్. విద్యానిధి ప్రేమలో మహాప్రభు ప్రేమ బిఖారైపోయారు. మహాప్రభు ప్రేమలో అయినప్పుడు కూడాను మహాప్రభు ఇచ్చానుసారం బాహ్య జ్ఞానాన్ని పొంది ఉన్నారు విద్యానిధి. తకొనో ప్రేమయే ప్రభు చీని ఆపనార్, ప్రణమే ప్రభు చిని ఆపనార్. శ్రీ అద్వైతాచార్య కొరిల నమస్కార్. యథా యోగ్య మిలనో హైలు భక్తసార్, पायेन परमानंद भक्तगणे. क्षणिके प्रेम भक्ति आविर्भाव होते, हईल जे प्रकार तहाई से कहते. మహాప్రభు యొక్క భక్తునిగా తాను తెలుసుకోగలిగారట మహాప్రభు కృపతో పుండరీక విద్యానిధి. అద్వైతాల వారు కూడా నమస్కారం చేశారట. అక్కడ అద్వైతాల వారు కూడా ఉన్నారు. ఎవరితో ఎలా, ఏ భక్తులతో ఎలా కలవాలో అలాగా వాళ్ళందరినీ ప్రణమ్యాదుల ద్వారా కొందరి నుంచి స్వీకరిస్తారు, కొందరికి నమస్కారం ఇస్తారు. ఎందుకంటే ఆయన వృద్ధుడు, పెద్దవాడు. భక్తులందరూ కూడా ఆనందాన్ని పొందారు. అక్కడ ప్రేమభక్తి ఆవిర్భవించింది క్షణకాలం. అక్కడున్న అప్పుడు పరిస్థితి అందరూ కూడాను, పార్షదులందరూ, శ్రీవాస పండితుల వారు, అద్వైతుల వారు, మహాప్రభు, గదాధరుడు,
పుండరీక విద్యానిధి అందరూ ఒక చోట, ప్రేమ భక్తులందరూ, మహాప్రభు పార్షదులందరూ ఒక చోట ఉన్నారు. నిత్యానంద ప్రభు विद्यानिधि महानंदी हैया विदाय, यही पते गेला तहा పనవసాయ్. ఇలా విద్యానిధి కలుసుకున్న వారే అందరినీ తిరిగి తన గృహానికి వెళ్ళిపోయారట. ఓహే శ్రీనివాసు యాక దిను సచి మాత, देखिलो जी स्वप्नतः कहे पुत्रे यता, पुत्र पाने चाहे आए कहे स्नेहा स्नेहा वैसे, सुनो बाप सपने जा देखे नीचे से. ఇషాంటాకుల వారి సింహాచల వార్త చెబుతూ ఒకనాడు సత్యమాత తాను చూసిన స్వప్నాన్ని పుత్రుని చెబుతోందట. పుత్రుని చూస్తూ స్నేహావేశంతో, నాయనా విను, చివరి రాత్రిలో నేను ఒక స్వప్నాన్ని చూశానురా. तुमिया नित्यानंद कलह करिया विष्णु करे गेला पंचवर्षेर भैया. నువ్వు నిత్యానందు ఇరువురు కూడాను ఈ అన్నదమ్ములు చిరంజంలో ఉండగా ఇలాగ కొట్లాడుకుంటూ ఉంటారు. ఏదో అది ఆ చిన్న వయసులో ఉన్నప్పుడు ఇద్దరు కూడాను అరుచుకొని కలహించి విష్ణు మందిరంలోకి వెళ్ళిపోయారు 5 సంవత్సరాల బాలకుల రూపంలో. గొరేరు బెతరే దేకేలాం 4 జన్. మందిరం దగ్గరికి వెళ్ళేటప్పటికి చూసేటప్పటికల్లా ఇద్దరు వెళ్ళే వాళ్ళు 4గురుగా కనబడ్డారు అక్కడ. ఎవరెవరు? నీవు, నిత్యానందుడు, కృష్ణుడు, బలరాముడు, ఇలా 4 కనబడ్డారు అందరు ఆవిడ గారు. तथा नित्यानंद कृष्ण हस्ते हस्त दिया, बलराम हस्ते तुम्हें हस्तरा पिला. నిత్యానందుడేమో కృష్ణుని చేతిలో పట్టుకున్నాడు, బలరాముని చేతిలోనేమో నువ్వు చేతిలో చేయి వేశావు. బలరాముని చేయి నువ్వు పట్టుకున్నావు, నిత్యానందుడు కృష్ణుని చేయి పట్టుకున్నాడు. इते गर्भ इते बाहिर होइया 4 जने कहिलो कत करह हमार विद्यमाने. మళ్ళీ మందిరంలోంచి బయటకు వచ్చారు 4. మళ్ళీ 4 కూడాను పరస్పరము కలహించుకున్నారు. నేను కళ్ళతో చూశాను నా ఎదురుగుండా. नाना द्रव्यो कड़ाकड़ी करी खाइला, नित्यानंद माँ बोलिया मोर आगे आइला. यो తైలాల్ని ఇద్దరు లాక్కొని తినడం చూశాను. నిత్యానందుడు అమ్మ అని చెప్పి నా దగ్గరకు వచ్చాడు. మోరే కహే క్షుదా హవిలు అన్న దేహో మాత, ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టు. ఇంతలో నిద్ర భంగ హైలో మోరు సునియే కథ మాట వినంగానే నాకు నిద్రాభంగమైంది. జాగియా దేకిలు నిశి ప్రభాత సమయ, কিছু না বুঝিয়ে মোর মনে কত হয়. మేలుకొని చూచాను తెల్లవారుజామున. నాకేమీ అర్థం కాలేదు. ఏవేవో మనసులో అనుకున్నాను. నాకేమీ అది అర్థం కాల. सुनी महानंदे प्रभु मंद मंद हासे, कहे कत माये पुनः कहे మృదుభాషే. తల్లి మాటలు విన్నవాడే మహానందంతో మెల్లమెల్లగా నవ్వుతున్నట్ట, మెల్లగా తల్లితో ఉంటున్నట్ట.
మధురమైన మొక్కలతో. అద్య నిత్యానందే యత కరాహ భోజన్ సుని జననీ రతి ఉల్లసితమున్. అమ్మా, ఈరోజు నువ్వు నిత్యానందం చూసావుగా, నిత్యానందకి భోజనం పెట్టు నీ చేత్తో. పిలు, మన ఇంట్లో భోజనం పెట్టుదాం. నిత్యానందుడికి శ్రీనివాస పండితుల వారి ఇంట్లో ఉన్నారుగా, నీ చేతులతో నిత్యానందుడికి అమ్మ అని అన్నాడుగా, కాబట్టి నిత్యానందుడికి నీ చేతులతో భోజనం పెట్టు మన ఇంట్లో. ఆ మాట విని తల్లికి చాలా ఆనందం వేసింది. అంటే తల్లి మనసు ఎలా ఉంటుంది, ఎవరైనా అడిగితే అలా పెట్టే మనసు కలిగిందై ఉంటుంది. భిక్షార సామగ్రి సచి శీఘ్ర సజ్జ కొయిలా నిత్యానందే ప్రభు మహానందే లయ్యా ఇలా. ఆయన సన్యాస రూపంలో ఉన్నాడు. అన్నింటినీ కూడా ఆయన భోజనం ఏర్పాట్లన్నీ కూడా ఆయన భిక్ష ఇవ్వడానికి ఏర్పాట్లు చేసింది. మహాప్రభు వెళ్ళి నిత్యానందపురం తీసుకొని వచ్చారు, పిలుచుకొని ఆహ్వానించి. ఏకని ఆసియా బుసిల దుయిరన్ యథా బైసే గదాధర ఆది ఆప్తగన్. ఈ షంటాకుల వారు చెబుతూ, ఇక్కడ నిత్యానందపురం కూర్చున్నారు, ఇక్కడ గదాధరులు కూర్చున్నారు, ఇక్కడ మహాప్రభు కూర్చున్నారు, ఇక్కడ తల్లి సచీమాత వడ్డించింది. ఇంకా ఆప్తులందరూ కూడా ఉన్నారు. ఓహే శ్రీనివాస సే అపూర్వ శోభా హేరి చరణ দুইতে জল দিলু শীঘ্র করি করে বোধন দোহে বসিয়া যতায় শ্যাম শুক্ল রূপ নিরকয় সচিয়ায়. శ్రీనివాస్, అపూర్వమైన శోభ చూచాను. చరణముల్ని కడుక్కోవడానికి నీళ్ళని ఇవ్వడం జరిగింది. ఇరువురు కూడా ఇక్కడ కూర్చొని భోంచేశారు. శ్యామ శుక్ల రూపంలో మహాప్రభు నిత్యానందపురం కూర్చొని భోంచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇరువురిని కూడాను శ్యామవర్ణాలను శుక్లవర్ణాలను దర్శిస్తోంది సచీమాత. నిజానికి గౌరవర్ణంలోనూ ఆయన తెల్లగానే ఉంటారు, కానీ సచీమాత నిత్యానంద ప్రభుని శుక్లవర్ణంలోనూ మహాప్రభుని శ్యామల వర్ణంలోనూ దర్శిస్తోంది. दुहार अद्भुत स्वभाव రేకు చాహితే ప్రేమాయ విఫల ఆయ నారే స్థిర హైతే. ఇరువురిని కూడాను అలా తెరిపారు చూస్తోందిట ఆమె భోజనం పెడుతూ. ప్రేమ విఫలురాలైందిట ఆమె. సచీదేవేరు జైచే ప్రేమేరు వికార్ కహితే నా జాని జైచే భోజనం దుహార్. ఎంతో ప్రేమ వికారాలతో సచీదేవి వాళ్ళిద్దరికి భోజనం పెట్టేటప్పుడు ఎంతో ఆనందంగా వాళ్ళిద్దరినీ కృష్ణ బలరాములుగా దర్శిస్తూ భోజనం పెడుతోంది. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఎంతో తల్లి భోజనం పెట్టేటప్పుడు ఎక్కువ తినేస్తాం. ఎందుకంటే తల్లి భోజనంలో అమృతం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, మధురత్వం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. ఎంతో శరీరాన్ని ఆమె ఏదో సాధారణ పుత్రుగా కాకుండా కృష్ణబలరాములుగా చూస్తూ పెడుతున్న కారణం చేత అది ఇంకా మళ్ళీ ఎక్కువగా దాన్ని ప్రేమగా స్వీకరిస్తూ ఉన్నారు. భుజన కొరియా దోహా
दुहे बसिया यताय స్థాన పరిష్కారమై కొరలొత్తరాయ్. భోజనం చేసి ఇరువురు కూడా ఇక్కడ కూర్చున్నారు. స్థానాన్ని నేను శుభ్రం చేసేసాను అంటున్నారు ఈశాన్ ఠాకూర్ వారు. पात्रवशेषे हर्षे लयलु सकल से सब भाविती हिया करछे हईचे बिकल नित्यानंद लैया गौरचंद्र गणसने यता हैल परम विफल संकीर्तने. మరి ఇరువురు తిన్న తర్వాత మిగిలిన దాన్ని అందరూ కూడాను స్వీకరించేశారు. ఎంత మరి తిన్న ఉచిష్టం ఎంతో మాధుర్యంగా భావ వికారాన్ని కలిగించింది అంటున్నారు. నిత్యానంద ప్రభువుని తీసుకొని గౌరచంద్రుడు ఇక్కడ భోజనం చేయగానే సంకీర్తన మహోత్సవంలో విఫలరయ్యారట. విశ్వంబరుడు తనకు తానే మత్స్య కూర్మ వరాహ వామనాది రూపాన్ని దర్శింపచేశారు. जखन जे भावे प्रभु आपना प्रकाश से तखन होता देखे मात्र ప్రభు ప్రియోదాసే. ఎప్పుడు ఎలా ఎవరికి ఎక్కడ ఎలా దర్శనమిచ్చారో ఆ విధంగా మహాప్రియులు భక్తులందరూ కూడాను అవన్నీ చూచి ఆ విధంగా ఆ దర్శిస్తూ ఆనందాన్ని పొందేవారు మహాప్రభు దాసులందరూ. शिवेर गाय को एक वासिया यताए गाय शिव गीत नाचे डमरू बजाए. శివుని దగ్గర గానం చేసే ఒక గాయకుడు వచ్చి శివగీతాన్ని గానం చేశారట, నృత్యం చేశారట, డమరకాన్ని ముగించట. మహేశ్వర బావే ప్రభు ధైర్యం నై బాందే. అవన్నీ వినంగానే ఈశ్వరుని భావంతో ఆయన ఆనందం వస్తే పరమశివుడు ఉల్లంఘుడై అయిపోతాడు. నటవర పేరు ఆయనకి. మహాప్రభు కూడాను మహేశ్వరుని యొక్క నామంలో అధైర్యుడైపోయారు. నేనే ఆ మహేశ్వరుని అంటూ ఆ గానం చేసే వాని మీద ఎక్కేసట్టు ఆయన. ఆదు శంకర చరిత సుని సచేతనయ శంకర భేల్ రజతగిరి జితి జ్యోతి డగమగ జగత ధృతి హరి నీల్ భసమభూషిత అంగ భంగిమ అనంగ మదబర్హారి రుచిరకర గాహి శృంగ బాయత డమరురవ రుచికారి లోల లలిత త్రిలోచనాంచలలాల్ లసత వయనమయస్క మయంక గండమండల విమల మృదుతర భాలు బురుమన బోరుయుగవంక విపుల పన్నగభూషణాంబర చరమ పరమభుజో శిరసి మంజు జటాల పటభర పేకి నరహరి భో. నరహర చక్రవర్తి గారు గానం చేస్తూ ఆ దృశ్యాన్ని గీతం రూపంలో మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఈరోజు శంకరుని యొక్క చరిత్రను విన్నవారై మహాప్రభు శంకరుడు అయిపోయారట.
అంటే శంకర భావాన్ని పొందేశారు. వెండి పర్వతాల్లో ఉన్నట్ట ఇక్కడ జ్యోతి ప్రకాశిస్తోంది. అంతా వెండిమయంగా ఉంది జగత్తంతా. భస్మభూషితుడై అంగభంగిమలో అనంగ మదభరహారి, అరంగం యొక్క మదాన్ని అనగతొక్కినవాడు. అనంగుడంటే మన్మధుడు. మన్మధుని యొక్క మనస్సును మోహపరిచినవాడు కృష్ణుడైతే, మన్మధుని యొక్క మదాన్ని అనగతొక్కినవాడు శివుడు. శృంగముని ధరించట, డమరుకాన్ని చేతిలో పెట్టుకున్నట్ట, లోల లలిత త్రిలోచనాంచల, త్రిలోచనలు లలితమైన చాంచల్యమైన త్రిలోచనములతో ధరించి ఉన్నట్ట, లసత వయనం మయంక, గండమండలం మృదువుగా ఉన్నది. వంకర వంకర జుట్టు, ఆ యొక్క కనుబొమ్మలు కూడాను అందంగా వంపులు తిరిగి ఉన్నాయి. పన్నగభూషణుడై ఉన్నాడు. పాముని భూషణంగా ధరించి ఉన్నాడు మెడలో. శిరస్సున జటాజోటదారి అయి ఉన్నాడు. ఈ విధమైన రూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు నరహరి చక్రవర్తి ఠాకూర్ వారు. మహేశావేశ ప్రభు సంవరణ కైలా, శ్రీ భాగ్యవంతే స్కంద హైతే నా మిలా. మహేశావేశం నుండి ఆయన సంవరణం చేశారు. ఆ భాగ్యవంతుడైన ఆయన స్కందం భుజాల నుండి కిందకి దిగాడు ఆయన. ఈ చే భిక్షాదిలా తరే ప్రభు దయామోయ్, పునర్భిక్షజను కొహితే కొరితే నా హాయ్. ఎలాంటి భిక్ష వేశారంటే ఆ వచ్చిన గాయకుడికి ఇంక జీవితంలో భిక్ష చేయాల్సిన అవసరం లేదుట, అల్లడి దయ చూపెట్ట. యథా ప్రభు ఆనందే లైల ప్రియగణ్, కురళ నిర్బంధ రాత్రి యోగే సంకీర్తన్. అప్పుడు తన ప్రియ పార్షలతో పాటు ఆనందంతో రాత్రంతా కూడాను నిర్బంధ సహకారంగా సంకీర్తనం చేశారట. కబు కోను స్థానే కోరే కీర్తన విహార్, సంగే పాశ్చిత జతో లేక నయితార్. ఒకప్పుడు ఒక్కొక్క చోట మహాప్రభు తన పార్షలతో కూడి సంకీర్తన చేసేవాడు. ఏదో ఒక చోటే కాకుండా గృహంలోనూ కూడా ఎక్కడ పడితే ఎక్కడ. ఆయనతో ఉన్న పార్షదులు కూడా లెక్కలేని మంది
గుమికూడేవారు, అందరూ కలిసి ఆ సంకీర్తన మహోత్సవంలో పాల్గొనేవారు. शिवाश मंदिरे अति निशाय कीर्तन, कोनो दिन होय चंद्रशेखर भवन, नित्यानंद गदाधर अद्वैत श्रीवास विद्यानिधि मुरारे हिरण्य हरिदास गदा गंगादास वनमाली विजय नंदन जगदानंद बुद्धिमंत का नारायण. శ్రీవాస పండితుడు గృహంలోనేమో రాత్రంతా సంకీర్తనం, ఒకనాడేమో చంద్రశేఖర భవనాల్లో సంకీర్తనం. నిత్యానందరు, గదాధర పండితుల వారు, అద్వైతాల వారు, శ్రీవాస పండితుల వారు, విద్యానిధి గారి ఇంట్లో మురారిగుప్తుడు, హిరణ్య గర్భుడు, హరిదాస్ ఠాకుల వారు, గంగాదాస్, వనమాలి, విజయుడు, నందనుడు, నందనుడు మరి జగదానంద పండితుడు, బుద్ధిమంత ఖాన్, నారాయణుడు, గాశీశ్వర్, వాసుదేవ్, రామ్, గరుడాయ్, గోవిందుడు, గోవిందానందుడు, అందరూ కూడా గోపీనాథ్, జగదీష్, శ్రీమాన్, శ్రీధర్, సదాశివ్, వక్రేశ్వర్, భూగర్భ్, శుక్లాంబర బ్రహ్మచారి, బ్రహ్మానందుడు, పురుషోత్తమ, సంజయాది ఎంతమంది మహాపురు యొక్క భక్తులందరూ కూడాను నామాన్ని చెబుతూ శేషవ సహితో ఏకదినో అంగని దివానిసి విఫలులైన సంకీర్తని, వీళ్ళందరూ భక్తులతో పాటు ఈ సచి అంగనంలో పొగలు రాత్రి అష్టప్రహణ నామ సంకీర్తన చేశారట నాన్ స్టాప్గా. దేవేరు దుర్లభ నృత్య కొరెగోర హరి, వాళ్ళ మధ్యలో ఏదో కూర్చొని చేయడం కాదు, రాత్రంతా కూడా కనపడుతూ ఉంటుంది. అది ఇది తాగుతూ టీలు అవి తాగుతూ చేసే సంకీర్తనమో, లేకపోతే కొందరు పడుకోవడమో నాబోటివాడు, కొందరు చేయడమో, జనాలందరూ ఉన్నప్పుడు పబ్లిక్గా ఉన్నప్పుడు చేయడమో, ఎవరూ లేనప్పుడు చేయకపోవడమో, ఎవరినో చూపించడానికి చేయడమో, ఇలా ఏం కాదుటండి. అందరూ ఎలా ఉన్నవారు అలానే నాన్ స్టాప్గా ఉండి నామ సంకీర్తన చేశారు. పగలు రాత్రి సంకీర్తనలో నృత్యం చేశారు. మధ్యలో నృత్యహరి మహాపురువు నృత్యం చేశారు. నృత్యం చేస్తుంటే వాళ్ళందరూ కూర్చున్నారని వాళ్ళందరూ కూడా నృత్యం చేశారు. కూర్చొని చేసేది సంకీర్తనం అనబడదు, నృత్యం చేసేది సంకీర్తనం. కూర్చొని చేసేది సంగీతం అవుతుంది, అందరూ కలిసి పాడేది. గీతం అంటే ఒకరు పాడేది, సంగీత్ అంటే 10 మంది కలిసి కూర్చొని పాడేది, 10 ఇన్స్ట్రుమెంట్స్ కూర్చొని పాడేది. కీర్తనం అంటే ఒక్కడు కీర్తించేది, సంకీర్తనం అంటే 10 మంది కీర్తించేది. ఉచ్చేశ్వరంతో ఎప్పుడైతే కీర్తన చేసామో ఆటోమేటిక్గా శరీరం అలా కూర్చొని ఉండలేదు, చేతులు కాళ్ళు కదిపితే కానీ శ్వాసంగా కలపడం జరుగుతూ ఉంటుంది. కూర్చుంటే కూడా స్థిరంగా కూర్చొని నామం చెల్లడిచ్చు ఆ యొక్క తరకాయ తిప్పడం అది ఇది చేస్తాడు. అలాగా ఇప్పటికీ కూడాను అష్టప్రహర సంకీర్తన ఒరిస్సా దేశంలో ఎప్పుడు కూర్చొని చేయరు, నృత్య సంకీర్తనమే. ఎంతసేపు చేసినా నృత్యం చేస్తూ నామం చేస్తూ చుట్టూరా తిరుగుతూ నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. హార్మోనియం ఉండదు, మృదంగాలే ఉంటాయి. జయగంట ఉంటుంది, కరతాళములు ఉంటాయి. దేవదుర్లభమైన నృత్యాన్ని చేశారు గౌరసుందరుడు. అందమైన రూపాన్ని చూచారు. ఆ రూపం అంటే ఏదో పెద్ద అందంగా ఏదో రూపాన్ని ధరించారనా,
ఆయన ప్రేమేశ్వరుడి నామం చేస్తుంటే ఎన్నో అష్టసాత్విక వికారములన్నీ కూడా ఆయన హృదయంలో, ఆయన శరీరంలో ప్రకటమయ్యాయి. అపరాకృత దేహాన్ని, రూపాన్ని, భావాన్ని ఆయన అందరికీ దర్శింపచేశారు మహాప్రభు. వాళ్ళందరూ కనులారా దర్శించారు. ఎలా ఉంది ఆ రూపం? చంపక కుసుమ కనక నవ కుంకుమ చడిత పుంజని వరణవుజో జలమల మనమత స్వాంద్య చాందముఖ మధురి మమధరి ఆస్యాతి క్షోర్ జయ జయ గౌర నటన జనరంజన బులి కలికాల గరవ బర భంజన మంజు పులకా కులవలిత కలేబర గరగర నిరత తరళ నహుతిరు గదగద భాష అవసని శివ మాసర ఝరజర కంజు నయన ఝరనీర్ నిరుపమ చారు చరిత్ర కరుణామయ పతిత బంధు యశ విశద విథార్ భనగన శ్యామ భాగ భుయస హరస వితరణ లాగ లలిత అవతార్. చంపక పుష్పంలా ఉందిట శరీరం. సంపెంగ పువ్వు ఎలా ఉంటుంది చూడండి. రకమైన పచ్చగా ఉంటుంది. పచ్చగా అంటే ఆకుపచ్చగా కాదు, పసుపచ్చగా. కనక నవకుంకుమ, బంగారం. నవ అంటే నూతనమైన కుంకుమ, కుంకుమ పువ్వు, సఫ్రాన్. నవకుంకుమ అని చెప్పడంలో అది కొంతకాలం అయిన తర్వాత నలబడిపోతుంది. మనకు వచ్చేది నిజంగా డూప్లికేటే. నవనమయమానంగా ఉన్నప్పుడు చాలా అందంగా, చాలా కాస్ట్లీ అది. దాని వాసన, దాని రంగు, రుచి అంతా కూడా. తడిత పుంజ జినివరణ ఉజోర్. తడిత పుంజ్, మెరుపు పుంజల్లా ఉంది నా శరీరం. ఝలమలు ఉంటుందిట, మనస్సుని మదింపచేస్తోందిట. చంద్రుని యొక్క ముఖం వెలతలా పోతోందిట. మధురమైన అధర మీద మంచి నవ్వు ఉన్నది అందులో. గౌరాంగునకు జయము జయము, ఆ నృత్యమునకు జనరంజన, అందరినీ ఆనందపరుస్తూ ఉన్నాడు ఆయన నృత్యం చేస్తూ. అలాంటి గౌరచంద్రుడికి జయము జయము. కలికాల గర్వాన్ని అణగదొక్కేలా ఉంది ఆయన ఒక నృత్యం. పులకిత గాత్రుడే ఉన్నాడు. గదగద బాష్పంతో పగలు రాత్రి అంతా కూడాను కళ్ళముడ నీళ్ళు ప్రేమ వికారములతో అదంతా ఆ రూపాన్ని దర్శనం చేస్తూ ఉన్నాడు గ్రంథకర్త. నిర్మమానమైన చారు చరిత్ర కలిగినవాడు, కరుణామయుడు, పతిత బంధువు.
ఘనఘన శ్యామ భాగ భుయ సరస వితరణలాయ లలితవతార్. ఎంతో రసాన్ని వితరణం చేయడానికి వచ్చిన లలిత అవతారంగా అయిన ఆ యొక్క గౌరసుందరునికి జీవుగా కాంటూ ఘనశ్యాం కీర్తన చేస్తూ ఉన్నారు. నిరుపమా హేమ జ్యోతి జితి వరుణ వరణ సంగీత రంగిత రంగిత చరణ నాచత గౌర చంద్ర ప్రణమియా చౌదికి హరి హరి ధని ధని దయానియా. నిరుపమ హేమజ్యోతి, నిరుపమానమైన బంగారపు జ్యోతి ఆయన వర్ణం. సంగీత రంజిత చరుండై ఉన్నట్ట. ఆయన నడుస్తూ ఉంటే ఆ యొక్క నూపురములు కాళ్ళు కట్టుకుని దాని రంజితం అవుతోంది సంగీతం ద్వారా. గుణమణి అయిన గౌరచంద్రుడు నృత్యం చేస్తున్నారు. నలుదిశలా ఉన్న భక్తులందరూ కూడా హరిహరేబులే అని దోహాయిస్తూ ఉన్నారు. శరత్కాల చంద్రుని బాలం ఆయన బదనం అహర్నిశలో కూడాను ప్రేమ వర్షణం కురిపిస్తూ ఉన్నారు కొనుల నుండి. విపులమైన పులక పూరితమైన దేహంతో కూడి ఉన్నారు. నిజ ఉజ్వల రసంలో ఆయన బాసులుతూ ఉన్నారు. జగత్తంతా కూడాను ఆనందంలో జగత్తునంతటినీ కూడా ఆనందంలో ముంచెత్తారు. వంచితుడైపోయినాడు కేవలం గోవిందదాసుడు, దాని నుండి కేవలం వంచితుడు అంటూ గోవిందదాసు కీర్తన చేశారట. ఓహే శ్రీనివాస ప్రభు ఆపన భవని జీవావ ప్రకాశితావన్నీ ఒక్కోనోజని. ఎంతోమంది ఆయన కీర్తనాన్ని చెప్పారు. ఎవరు చెప్పగలరు? ఆ యొక్క భావాన్ని ఎవరు వర్ణించగలరు? ఆయ మహావిఫల హుయ్యా ఏఖనే నేతదలి శక్తి హొయలను సంకీర్తని. సచిమాత ప్రేమ స్వరూపిణి ఆ సంకీర్తనంలో ఆ ప్రేమ జనంలో ఓలాలాడింది ఆమె కూడాను. ప్రియగణ సహ ప్రభు బాహ్య ప్రకాశియా శ్రీనివాసాలయ గేలా ఏ పతవియా. తెల్లవారింది. ప్రియ భక్తులతో పాటు బాహ్య స్పృహకు వచ్చారు మహాప్రభు. శ్రీనివాస పండితుల వారి గృహానికి వెళ్ళారు. సంకీర్తన ఆవేశంలో శ్రీనివాస పండితుల వారి గృహంలో ఉన్నారు. తెల్లవారుజామున ఉదయం కూర్చున్నారు ఇక్కడ. కనులారా పరమ అద్భుతమైన శోభనాయన్ని చూస్తూ నేనున్నాను. నన్ను ఆజ్ఞాపించారు, దాన్ని చెబుతున్నాను. కేవి భుజతే పరి గౌర చరిత్ర గభీర్ సంకీర్తన వినా తిలార్థేకు నహే తీర్. గౌరాంగ చరిత్రం చాలా గభీరమైనది. ఎవరు అర్థం చేసుకోగలరు? సంకీర్తనం చేయకుండా క్షణకాలం కూడా ఉండేవారు కాదు. అపరాహ్న కాలంలో మహాపురుషు సంకీర్తన రంగంలో రంజితులయ్యి ఉండేవారు. ఈ మార్గం మీదుగా గంగా తీరానికి వెళ్ళారు తన పార్శ్వలతో పాటు. గంగా తీరంలో సంకీర్తనానందంలో మగ్నులై పార్శ్వలతో గృహానికి మార్గం మీదుగా వచ్చేవారు.
ఆ మార్గాన్ని, ఆ స్థానాల్ని, ఆ విషయాల్ని, సంఘటనల్ని, ఆ దృశ్యాల్ని కూడా దర్శిస్తూ ఇషాన్ ఠాకూర్ వారు వాళ్ళందరికీ వివరిస్తూ ఉన్నారు. అడుగుడుగున అనుక్షణము కూడా ప్రతి ఒక్క బాటని ఆయన జరిగిన ఆ యొక్క దృశ్యాలన్నింటినీ కూడా వర్ణిస్తూ వివరిస్తూ నవదీప్ అంతా కూడాను మహాపురు విచరణ భూమి. బ్రజమండలం ఈ విధంగా కృష్ణ బలరాముల విచరణ భూమి ఎట్లానో గౌరనిత్యానందకి విచరణ భూమి నది నవద్వీపం. जे भाव आवेश संकीर्तनो एक हनी తహా దేకిలేను యత రహి భాగ్యవాణి. ఏ భావావేశంలో సంకీర్తనం చేశారో భాగ్యవంతులైన వాళ్ళు చూశారు. గౌరచంద్రేరు స్వభావన మోహన్ పరమాద్భుత రంగే కరి నర్తన్. భువనమోహనుడైన గౌరచంద్రుని యొక్క శోభ పరమ అద్భుతమైనది ఆయన నర్తనం. అని ఇషాన్ ఠాకూర్ గారు చెబుతూ ఉన్నారు. ढालो रंगे नाचे मोर सची दुलाल सब अंगे चंदन दुलाए वनमाला. ఎంతో అందంగా నృత్యం చేసేవారు సచి నందనుడు. శరీరమంతా చందనం, మనమాల అటు ఇటు ఊగిసలాడేది. విశాలమైన హృదయం, గజముత్యాల హారం, పదతలమునందు నూపురముల యొక్క ఝుంకారం, చంద విచ్ఛేదంతో ఎంతో అంగభంగిమైన నృత్యం చేస్తూ ఉంటే ఎంతో చందోబద్ధంగా ఉందిట. కిన్నెర కింపుషులందరూ కూడాను ఆయన దగ్గర నృత్యాన్ని నేర్చుకుంటున్నారట. గంధర్వులు తాండవుల్ని, ఆ తాండవాన్ని చూసి గంధర్వులందరూ కూడాను స్థానువులై నిలబడి చూస్తూ ఉన్నారట. పంకజ సంకోచపాయ దేకియ నయనే హాసితే విజురి జటా పడయేతసనే. ఆయన కనులు చూచి పంకజమైన పద్మం కూడాను చిన్నబోతోందిట, సంకోచత్వాన్ని పొందుతోందిట. అంతే, అంతకంటే అందంగా ఉన్నాయి ఆయన కనుల యొక్క కరకమ్మను నయన పద్మములు. ఆయన నవ్వు ఎంతో మెరుపులా ఉందిట. బాదులి జినియా రాయ్ ఒకట ఖానీ హాస్. బాందులి పుష్పం అనేది ఉందిలేండి, దాని తెలుగులో ఏమంటారో తెలియదు. ఈ రూపు హిరియ కాంతి బలరామదాస్. బలరామదాస్ అన్న ఆయన రూపాన్ని దర్శిస్తూ గానం చేస్తూ ఉన్నారు. ఓహే శ్రీనివాస ప్రభు సంకీర్తనం ఆవేశే कहिते न जानी कि तुझे भाव प्रकाशे. एक दिन की आनंदे उस जल मने ये पदे गेला एक श्रीवास भवने. ओ श्रीनिवास కీర్తనా విషయంలో ఏ భావాన్ని ప్రకాశింపతీశారో చెప్పనవి. కానీ ఈ మార్గం మీదుగా ఒకనాడు ఒకడు శ్రీవాసాంగనానికి వెళ్ళారు. సప్త ప్రహరములు
సప్తజాములు అక్కడ సంకీర్తనం చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ ఈ మార్గం మీదుగా తను ఇక్కడికి వచ్చారు. ఈ ఉద్యానవనంలో తన ప్రియ భక్తులతో పాటు కృష్ణ కథ ఆలాపన చేస్తూ గడిపేశారు అని ఒక తోటను చూపించి ఆ మాట చెబుతూ ఉన్నారు. ఏమని చెప్పేది శ్రీనివాస్, ఏ సుఖాన్ని నేను అనుభవించానో చెప్పనవి కానిది. అవన్నీ తలుచుకుంటుంటే నా గుండెలు బద్దలవుతూ ఉన్నాయి. ఏకదిన ఏగరే ప్రభు విశ్వంబర్ అపూర్వ ఆసనే బైసే ఉల్లాస అంతర్నిజ ప్రాణనాథ పాసే దేవి విష్ణు ప్రియ తాంబూలు యోగాను ప్రభువు కాయను సియా. ఒకనాడు మహాప్రభు విశ్వంబరుడు ఈ గృహంలో కూర్చున్నారు. చాలా ఉల్లాసంతరుడై తన ప్రాణనాథుడైన శచీనందనకు విష్ణుప్రియాదేవి తాంబూలాన్ని చుట్టూ ఇచ్చిందిట. నవ్వుతూ తాంబూలాన్ని ఆయన భుజిస్తూ ఉన్నారు. అటువంటి టైంలో నిత్యానంద ప్రభు బాబాయ్ వేషంతో వచ్చాడు అక్కడికి. దిగంబరు ప్రేమావేశంలో దిగంబరుడు అయిపోయాట. ఆయన వస్త్రాన్ని విశ్వంబరుడు ధరింపచేశాట. దీనంతా చూసి మనసులో నవ్వుకుంటోందిట సచీమాత. నిత్యానందపురుని విశ్వరూపిణి పుత్రసమునిగా చూచేది, విశ్వంబరుడితో సమానంగా చూచేది నిత్యానందపురుని. నిత్యానందపురుకి ఆమె 4 సందేశ్ అనేది ఒక పాలతో చేసే స్వీట్ పదార్థం, 4 సందేశాలను ఇచ్చిందిట. దాన్ని తీసుకొని ప్రీతిగా తిన్నట్ట. నిత్యానందపురి యొక్క భావావేశం చెప్పనవి కానిది. ఇక్కడ ఉండి ఇద్దరు కూడా ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. నిత్యానందుని యొక్క కోపీనాన్ని అడిగి తీసుకున్నారట మహాప్రభు. ఆ కోపీనాన్ని ముక్కలు ముక్కలు చేసి గౌరచంద్రుడు అందరికీ కూడా పంచిపెట్టారట. ఆ ముక్కలన్నిటికీ కూడాను తలకాయకు చుట్టుకున్నారట భక్తులందరూ. గౌరచంద్రుడు ప్రేమలో విఫలుడై నిత్యానందపురు పాదోదకాన్ని అందరికీ పంచిపెట్టారట. ఆయన పదబంధాన్ని కడిగి కోపీనాన్ని ధరించి పాదోదకాన్ని పానం చేసిన వాళ్ళందరూ కూడాను ప్రేమ విఫలుడయ్యారట. సంకీర్తన సుఖ సముద్రంలో వాళ్ళందరూ మునిగి తేలి ఆడారు. భక్తులందరితోనూ మహాప్రభు ఉద్దండ నృత్యాన్ని గావించారు. ఈ విధంగా నిరంతరము కూడాను సంకీర్తన మహోత్సవంలో ఆనందంలో నదియా సర్వత్రా శచీ అంగనంలో శ్రీనివాస పండితుల గృహంలో విధంగా సంకీర్తన జరిగేది. వాంఛా కల్పద్రవ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.